నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరం, చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి సిటీ 15వ వార్డు పర్యటనలో మార్గాని భరత్రాం. కూటమి ప్రభుత్వ పాలనలో విసిగిపోయిన ప్రజలు, రెల్లి కులస్తులకు, బలహీన వర్గాలకు అండగా జగనన్న పార్టీ. బీసీ సింహ గర్జనను జయప్రదం చేయాలి. రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయ పార్టీగా బీసీవై పార్టీ. బీసీ సింహ గర్జన గోడ పత్రిక ఆవిష్కరణ. పెన్షన్ రివిజన్ జరగకపోవడం వల్ల దేశవ్యాప్తంగా నష్టపోతున్న 10 లక్షల మంది పెన్షన్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల అసోసియేషన్ అమరావతి సర్కిల్ సమావేశంలో డిమాండ్. స్థానిక గాంధీపురంలో ఉన్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో 23 మంది లబ్ధారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 11,42,916 రూపాయల చెక్కులను 7 లక్షల విలువైన 2 LOCలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సీఎం సహాయ నిధి ద్వారా ఇతోధికంగా సహాయం అందుతోందన్నారు. పేదలకు, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు బాధ్యతగా పారదర్శకంగా లబ్ధారులను గుర్తించి వాటికి అవసరమైన అన్ని పత్రాలతో తమ కార్యాలయం ద్వారానే సీఎం రిలీఫ్ ఫండ్కు పంపుతున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వర్తించని వాటికి సహాయం అందిస్తున్నామన్నారు. అయితే ఆరోగ్యశ్రీ సేవలను మరింతగా విస్తరించాల్సి ఉందని, దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో అవసరమైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుకుబంటి రాంగురాం, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నున్న కృష్ణ, కురుకూరి కిషోర్, మట్టా శ్రీను, నిమ్మలపూడి రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, ఎడాకుల వెంకటేశ్వరరావు, చలమూరి సత్యనారాయణ, కుంచే హనుమంతరావు, సింగవరపు సత్యనారాయణ, పుక్కల్ల రాజు, గుర్రపు సత్యనారాయణ, తూము శ్రీను, ముమ్మిడి దేవి నాగేశ్వరరావు, సురపురెడ్డి భరత్, బత్తుల వాసు, గోరి నాగేశ్వరరావు, దొంతంశెట్టి శ్రీను ఉన్నారు. కల్తీని చేసి హిందూ మనోభావం దెబ్బకొట్టిన వాళ్ళని ఏమనాలి? నకిలీ మద్యం అమ్మేసి ప్రాణాలతో చల్లమట్టిన నాయకులను ఏమనాలి? అంటే మీరు చేసిన దోపిడీని అరికట్టడం తప్పనమాట. మీరు చేసిన గంజాయి సామ్రాజ్యాన్ని ఆపడం తప్పనమాట. మీరు చేసిన డ్రగ్స్ని సరఫరా చేసిన కేంద్రంగా మార్చినందుకు మిమ్మల్ని క్షమించాలన్నమాట. అంటే మీ ఇష్టారాజ్యంగా చెలరేగి పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని చూస్తూ సహించాలన్నమాట. నీ ఇంటికి నా ఇళ్ళ దూరం, నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం అనే విషయాన్ని మర్చిపోవద్దు. మీరు అరాచకం చేసి సృష్టించిన అరాచకం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించడం కోసం కులాలని, మతాలను రెచ్చగొట్టే విధానాలను మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ తప్పుడు విధానాలను ఖండించడమే కాదు, తగిన చర్యలు కూడా తీసుకుంటూ జరుగుతూ ఉంది. పచ్చి బూతులతో విరుచుకుపడితే అంతకంటే విరుచుకుపడగల శక్తి ఇతర పార్టీలు కూడా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. వ్యక్తిత్వ హననాన్ని పాల్పడుతూ సోషల్ మీడియాని మిస్లీడ్ చేస్తూ దోచుకున్న సొమ్ముతోటి వేల మందిని పెట్టి మిస్లీడ్ పెట్టి కులాలని, మతాలను రెచ్చగొట్టడం, తప్పుడు ప్రచారం చేసే విధానాలు ఖండించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇవాళ నెయ్యిలో కల్తీ జరిగింది 100% వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వాళ్ళ వైఎస్ సుబ్బారెడ్డి ఒప్పుకుంటా ఉన్నాడు, సజ్జల కల్తీ జరిగింది అంటే ఏమిటి అర్థం? కల్తీ ఎందుకు జరగాలి? ఆ కొవ్వు మాత్రం లేదట. కల్తీ చేశారు కానీ కొవ్వు లేదంటాడు. కల్తీ వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర ఆ పరీక్ష చేసే విధానం లేదు. ఒక కంపెనీ చెప్పింది కొవ్వుల గురించి పరిశీలించే శక్తి మా దగ్గర లేదు, వేరే శక్తి ఉందన్నారు. ఇతర శక్తులు కొవ్వు కలిసింది, ఇంత శాతానికి మించి ఉంటే పంది కొవ్వు కలిసినట్టుగా అర్థం వస్తుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా దేవుణ్ణి అడ్డు పెట్టుకొని నువ్వు ఒకటి, నీ మతం వేరు, నీకు మతం మీద, హిందూ ధర్మం మీద నమ్మకం లేదు. దాని ఫలితంగానే ఇవాళ హిందూ ధర్మాన్ని మంట కలిపేలాగా, తరతరాలుగా వస్తున్న ఆచారాలను మంట కలిపేలాగా మీరు చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తావు. మతాన్ని వాడుకుంటావు, ఓట్లు సాధిస్తావు. కులాలను వాడుకుంటావు, ఓట్లు సాధిస్తావు. మరలా కులాలను చిచ్చు పెట్టాలని కులం మీద కులాన్ని ప్రయోగించే విధానం. రాయలసీమ ప్రాజెక్ట్ అన్నావు, ఏం చేసావు? 5 ఏళ్ళు గాడిదలు కాసావా? రాయలసీమ కేసీఆర్లో కలిసిపోయి ఇష్టారాజ్యంగా చేసి మీరు ఏం చేశారు? రాష్ట్రానికి తీవ్ర నష్టం, రాయలసీమ నష్టం. ఇవాళ రాయలసీమ అభివృద్ధి పందాల ముందుకు సాగుతుంది. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఉక్కు పరిశ్రమ వస్తుంది, ఐటీ రంగం వస్తుంది. సాధిస్తున్న దానికి ఒళ్ళు మండిపోయి చేసే నిర్వాహకంగా ఉంది వీళ్ళది. ఆక్రోశం 11 సీట్లకు పరిమితమైన సిగ్గు శరం లేకుండా
రాజమండ్రి సిటీ 15వ వార్డులో పర్యటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం కూటమి ప్రభుత్వ మాటలు విని మోసపోయిన ప్రజలు ఈ వార్డులో రెల్లి కులస్తులు ఎస్సీలు బీసీలు ఎక్కువగా ఉన్న వార్డు ఇదే. చంద్రబాబు నాయుడు మాటల మాంత్రికుడు మోసపూరిత హామీలతో ప్రజలను ఏమార్చి గద్దెనెక్కాడు. పదవిలోకి వచ్చిన తర్వాత అన్ని హామీలను మర్చిపోయి ప్రజలను మోసం చేసి ఒక హామీని కూడా నెరవేర్చకుండా నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు. మన రాజమండ్రి నియోజకవర్గానికి వచ్చేసరికి స్థానిక ఎమ్మెల్యే ఒక అడుగు ముందరకు వేసి రెడీ కులస్తులకు వాళ్ళు చేసే పనులలో కమిషన్లు కూడా తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ వార్డు వైఎస్ఆర్సీపీకి కంచుకోట. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో ఇక్కడ మన పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం. మన ప్రభుత్వ హయాంలో స్థానికంగా రోడ్లను పారిశుద్ధ్య నీరు పరిశుభ్రతకు ప్రథమ పీట వేసి నగరాన్ని సుందరవనంగా మార్చాము. కానీ ఇప్పటి ప్రభుత్వం కనీస అవసరాలు కూడా పట్టించుకోకుండా కేవలం మామూలు మత్తులో ప్రజా సమస్యలను విస్మరించి పరిపాలన కొనసాగిస్తున్నారు. కనీసం సరైన రోడ్లను వేయకుండా ప్యాచ్ వర్క్లు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ అంటే పుష్కరాలు వచ్చేదాకా సరైన రోడ్లు వేయరు అన్నమాట. వార్డు కమిటీలను అలాగే 5 పోలింగ్ బూత్లకు 10 మంది చొప్పున వాళ్లకు నా సొంత ఖర్చులతో జగనన్న బీమా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నానని భరత్ అన్నారు. రోజున 15వ వార్డులో ఈ ప్రాంతము రెల్లి కులస్తులు కానీ మన ఎస్సీ కులస్తులు కానీ వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ఈ పేట ఈ ప్రాంతము మీ అందరికీ కూడా తెలిసిందే. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన రౌతు సూర్యప్రకాశ్రావు గారు వారి హయాంలో మరి ఈ ప్రాంతాన్ని గతంలో బాగా డెవలప్ చేశారు. మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదల ముఖాల్లో ఆనందం కనిపించే కార్యక్రమం జగనన్న టైంలోనే జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన ఒక్క పథకమైనా ఉందా ఈ 2 సంవత్సరాల్లో అని అడుగుతా ఉన్నా. ఒక పథకం ఇవ్వకపోగా అప్పులు మట్టికి వేరే లెవెల్లో అప్పులు చేస్తాం. నిజంగా ప్రజలందరూ కూడా మోసపోయాము ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అని ప్రజలు ఇక్కడనే రాజమండ్రి అనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మాటలు మాంత్రికుడు. ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను జగన్ ఇచ్చే పథకాలు ఏవి తీను, ఇంకా ఎక్కువ ఇస్తానని అంటే మీకేంటి బాధ అని ప్రజలందరినీ కూడా ఏమార్చారు. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పాత పాట గుర్తుంది కదా, 2014లో డబ్బులు లేవు, అప్పు ఇచ్చేవాళ్ళు లేడు, నాకు ఇవ్వాలనే ఉంది, సంపద సృష్టించడానికి ఇంకా టైం పడుతుంది, ఇంకో 10 ఏళ్ళు పడుతుంది అంటే అప్పుడు ఇస్తాడు. ఇవాళ ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ఉంటే దానికి ఇంకొక 2 రెట్లు రాజమండ్రిలో కరప్షన్ అవినీతి ఎక్కువ రాజమండ్రిలో ఉంది. ఎందుకు చేస్తున్నానంటే ఇందులో బాధితులే చాలా మంది మన రెల్లి కులస్తులే ఉన్నారు. మీ దగ్గర వచ్చే డబ్బుల్లో కూడా కమిషన్లు తీసుకున్న గనులు రాజమండ్రిలో ఉన్నారు. అంటే మీరు చేసే వృత్తికి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఏదైతే మీరు జీతాలో లేకపోతే కాంట్రాక్ట్లో లేదా ఇంకోటో లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఈ నెల 22న విజయవాడలో స్థానిక నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే మరియు అంబేద్కర్ ప్రాంగణంలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ సింహ గర్జనను జయప్రదం చేయాలని భారత చైతన్య యువజన పార్టీ నాయకులు పలువురు పేర్కొన్నారు. బుధవారం స్థానిక గోదావరి ఘటన గల జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహం వద్ద భారత చైతన్య యువజన పార్టీ రాజమహేంద్రవరం నగర కన్వీనర్ వనము శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సింహ గర్జన గోడ పత్రిక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు అత్తిలి రాజు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించి మాట్లాడుతూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు ఈ నెల 22న విజయవాడ కేంద్రంగా మంగళగిరిలో స్థానిక నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే మరియు అంబేద్కర్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న బీసీ సింహ గర్జనను బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమం ఒక్క రాజకీయ ప్రదర్శనగా కాకుండా చట్ట శాసన సభలో పార్లమెంట్లో
కూడా బీసీల బల ప్రదర్శన నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సింహగర్జన 3వ ప్రత్యామ్నాయ పార్టీగా రాష్ట్రంలో నిలుస్తుందన్నారు. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో ఫిబ్రవరి 22వ తేదీ నాడు నాగార్జున యూనివర్సిటీ మంగళగిరి నందు బీసీ సింహగర్జన, బీసీల ఐక్యత మరియు ఆత్మగౌరవం నినాదంతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు, బహుజన సోదరులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఈ రోజున దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక రాజకీయ ప్రదర్శన కాదు. మేము ఆంధ్రప్రదేశ్లో చట్టసభ, శాసనసభలో అలాగే పార్లమెంటులో కూడా బీసీల యొక్క బల ప్రదర్శనగా మేము నినాదంతో ముందుకెళ్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏళ్ల తరబడి బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా చూసుకుంటూ సామాజిక వివక్షతో, రాజకీయ వివక్ష, అతి ముఖ్యంగా రాజకీయ వివక్షతతో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న ఈ యొక్క తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకి 3వ ప్రత్యామ్నాయంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ సింహగర్జన అనే నినాదంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది రాజకీయ యొక్క బీసీల వెనుకబాటుతనంతో ఉంటే ఆ రాజకీయ వెనుకబాటుతనంతోనే 70 ఏళ్ల నుంచి సామాజికంగా వెనుకబాటుతనానికి గురవుతున్నారు, ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతున్నారని స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో మేము బీసీల యొక్క అంశాలను ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. మేము ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా మేము ఒక ముఖ్యంగా ప్రజలకి మేము ఆహ్వానించే కోరేది ఏంటంటే ఈ బీసీ సింహగర్జనకు వేలాది మందిగా రావాలని బీసీ సోదరులను, సోదరుమలను, మహిళలందరినీ కూడా మేము మనస్ఫూర్తి. నమస్తే, నా పేరు తొర్లపాటి శీతల్, బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈ నెల 22వ తారీఖున ఫిబ్రవరి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టిన పెరుగుతున్న జీతాలకు అనుగుణంగా పెన్షన్ రివిజన్ జరగాలని ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీడీ నడాఫ్, జనరల్ సెక్రటరీ పిఎస్విఎస్ శర్మ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి మొరంపూడిలో ఉన్న బీఆర్కే గార్డెన్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల అసోసియేషన్ అమరావతి సర్కిల్ 5వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పాటిల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్, జనరల్ సెక్రటరీ జీడీ నడాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షనర్లకు రివిజన్ పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల అసోసియేషన్ తరపున 2004లో సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. అప్పటి అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన తప్పుడు అప్పుడు పెట్టు వలన పెన్షనర్లకు న్యాయం జరగడం లేదని తెలిపారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినట్లే పెన్షనర్లకు కూడా రివిజన్ జరగాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు రివిజన్ పెరగకపోవడం వల్ల దేశవ్యాప్తంగా 10 లక్షల మంది నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన రిటైర్డ్ అయిన సుమారు 3 లక్షల మందికి పైగా పెన్షనర్లు రివిజన్ ఎంచకపోవడంతో చాలీచాలని ఆదాయంతో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెన్షనర్లకు రివిజన్ పెంచి ఆదుకోవాలని కోరారు. My name is G.D. Nadaf. I am the General Secretary of the Federation of State Bank of India Pensioners Associations. This is all India level organization. This Amravati is one of our affiliates, which is the youngest circle, and our pensioners organization today. They are celebrating their 5th annual general body meeting today here in Rajahmundry. In this connection, that inaugural session is going on, and the main issues which in our inaugural session we have covered, because this session is attended by the management also, like our Chief General Manager of the Amravati Circle, and also the CDO and DGM, and on behalf of the Federation, myself and my President Mr. N. Radhakrishnan and others are also joining here. This has been excellently arranged general body here at more than 1,200 people are attending it, who have come from the nook and corner of this area. And main issues which we have discussed today are that to communicate to the management, to directly or indirectly, that the pensioners are not happy today, because since last 30 years after the retirement, the pension revision has not taken place. As far as State Bank of India is considered, from the good old days, from 1806 onwards,
ఈరోజు ఇక్కడ మా 5వ వార్షిక సమావేశం సందర్భంగా ఈ రోజున మాకు యాజమాన్యం నుంచి సీజీఎం గారు రావటం, అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది మా ఫెడరేషన్ సెక్రటరీ వారి టైం అవైలబిలిటీ అంత దొరకదు. అయినా కూడా ఈ సమావేశానికి వారు వచ్చి వారి యొక్క ఆలోచనలు, అంటే రాబోయే రోజుల్లో బ్యాంక్ పెన్షన్ సబ్సిడీస్ను ఏ విధంగా చేయాలి, ఐబీఐ స్టాండ్ ఏంటి, మన స్టాండ్ ఏంటి, పక్కనున్న ఆర్గనైజేషన్లు ఏ రకంగా కోఆపరేట్ చేయాలని దాకా వారు మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని మీకు కూడా ఇప్పుడు కమ్యూనికేట్ చేయడం జరిగింది. మీ అందరినీ ప్రతినిధులు మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు నడాఫ్ గారు ఏదైతే మాట్లాడారో దాన్ని మీరు సర్క్యులేట్ చేయమని, అలాగే ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన మా రాజమండ్రి డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ ఆది విష్ణుమూర్తి గారు, మరి మిగిలిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మహాశివరాత్రికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించిన డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు బుధవారం పిఠాపురం పాదుగ క్షేత్రమైనటువంటి శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కట్నం జగన్మోహన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్జీఓ మల్లిబాబు అధ్యక్షతన పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పాదుగ క్షేత్రంలో మహాశివరాత్రికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని అధికారులకు తెలిపారు. పాదుగ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుండి మరియు పక్కన జిల్లా నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతోందని, వచ్చిన ప్రతి వారికి స్వామివారి దర్శనం కల్పించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ మరియు కోనేరు పరిశుభ్రత చేయాలని తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ మహాశివరాత్రి ఏర్పాట్లకు పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు పరీక్షించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఆంక్షలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మీరు నన్ను అడ్డుకోవటువంటి పరిస్థితులు లేకుండా అధికారులకి పూర్తి సమన్వయంతో సహకరించాలి. అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు వారు కానీ, మరి దేవాదాయ శాఖ వారు కానీ, మండల అధికారులు కానీ, మండల రెవెన్యూ అధికారులకి ఇప్పటికే ఇప్పుడు చురుగ్గా తిరిగినటువంటి నాయకులు మీ అందరికీ తెలుసు. వారిని కూడా మీరు చులకన చేయకుండా మీరు కూడా సమన్వయం చేసుకోవాలనేటువంటి కూడా మిమ్మల్ని కూడా అధికారులు అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీ అందరికీ కూడా ఇప్పటికే సీనియర్గా ఎప్పుడు ఎన్నో కాలం నుంచి పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మండల అధికారులు కానీ మీరు కూడా సమన్వయంతో వారిని కూడా గౌరవించాలన్నటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే రథోత్సవం సందర్భంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మరి రోడ్డుకు అడ్డగా ఉన్నటువంటి వైర్లు ఏవో రథం యొక్క ఎత్తును చూసుకుని ఎలక్ట్రికల్ అధికారులు దాని ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటిది ఎలక్ట్రికల్ ఏడీ గారికి కూడా కోరుతా ఉన్నాం. మేము అందరూ మళ్ళీ ఆర్డీఓ గారిని ఇక్కడ నుంచి కోరేది ఏంటంటే, ముందు రోజు మా అందరితో అధికారులతో కానీ అధికారులతో ఏదైతే పండిట్ కానీ, కాకపోతే రెవెన్యూ కానీ, మండల కానీ అన్ని శాఖలతో ఒక్కసారి ఆర్డీఓ గారిని మరొకసారి సమీక్ష చేయాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి, కూటమి నాయకులందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులు కూడా పూర్తిగా సహకరించాలి. చిన్న చిన్న లోపాలున్నా మీరు మాకు సలహాలు ఇచ్చి మీడియా కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా అధికారులకు కానీ నాయకులకు కానీ సహకరించాలనేటువంటిది మీడియా వారికి కూడా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. సరే, తప్పనిసరిగా ఫిబ్రవరి 12 కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్ర పేపర్ మిల్లు గేట్ మీటింగ్ లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమా మహేశ్వరరావు పిలుపునిచ్చారు. లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు హక్కులు కోల్పోతున్నారని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెచ్చి రద్దు చేశారని అన్నారు. కార్మికుల హక్కుల కోసం జరిగే సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటియుసి నాయకులు నల్ల రామారావు మాట్లాడుతూ, కార్మికులు ఐక్యంగా ఉండి హక్కులు కాపాడుకోవాలన్నారు. ఈ గేట్ మీటింగ్ లో సిఐటియు జిల్లా ప్రధాన బి పవన్, పేపర్ మిల్లు సిఐటియు యూనియన్ గౌరవ అధ్యక్షులు టిఆర్ఎన్, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ రాంబాబు, కొండలరావు, రామారావు, పేపర్ మిల్లు యూనియన్ నాయకులు రాజేష్, ఎం కృష్ణనాయుడు, డి సత్యనారాయణ, జిఏ రామారావు, ఏవివి శ్రీనివాస్, 11 పేపర్ మిల్లు యూనియన్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో అధికారుల సమక్షంలో ఒప్పందాలు జరగాల్సిన పరిస్థితి వచ్చింది.
కానీ రేపు ఇటువంటి దానికి అవకాశం లేదు. ఎందుకంటే లేబర్ కోడ్ల ప్రకారం అయ్యా ఇదేంటంటే లేబర్ ఫెసిలిటేటర్ దగ్గర ఉంది, ఆయన చెప్పిన దాని ప్రకారం ఎన్ని సంవత్సరాలైనా మీరు సమ్మె చేయకూడదురా అని అంటారంతే. దానికి సిద్ధమేనా? మన హక్కులను మనం వదులుకుందామా? ఇది ఈరోజు ఏ ఒక్క కార్మికుడు కూడా పర్మనెంట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం కోర్టులో ఒకటి చెప్పింది, గతంలో అగ్నివీర్ పథకం తీసుకొచ్చింది, అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నీకు గాని యాజమాన్యం నిన్ను 6 నెలలు పనిలో పెట్టుకుంటారా, సంవత్సరం పనిలో పెట్టుకుంటారా అంటే అంతే. ఆ తర్వాత నీకు వాళ్ళకి తలాక్ అంటే మాకేం సంబంధం లేదు. నీకు ఈఎస్ఐ ఇవ్వాల్సిన అవసరంలా, పిఎఫ్ ఇవ్వాల్సిన అవసరంలా, కనీస వేతనం అమలు జరపాల్సినటువంటి అవసరంలా. అంటే రేపు ఈ లేబర్ కోడ్ల ద్వారా నేను పర్మనెంట్ ఉద్యోగిని, నేను ట్రైనీని, 6 నెలలు అయిపోయిన తర్వాత నేను పర్మనెంట్ అవ్వచ్చు, లేదా నేను కాంట్రాక్ట్ ఉద్యోగిని, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత పర్మనెంట్ అవ్వచ్చు అనే అవకాశం ఉంది. ఈ లేబర్ కోడ్ల ద్వారా అవకాశం లేదు. కనీస వేతనం మీరు ఎంత పొందుతున్నారో మీకు తెలుసు, కానీ దయచేసి మోడీ గారు కనీస వేతనం ఎంత నిర్ణయించారంటే రోజుకి 178 రూపాయలు. చాలా ఎక్కువ కదండి, చాలా ఎక్కువ కదా. 178 రూపాయలు రోజుకి. నెలకి ఎంత అండి? 5,400 రూపాయలు మాత్రమే. ఇంతకన్నా ఎక్కువ అడిగే హక్కు నీకు లేదు, ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యానికి లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి అని మనం అడగడానికి, మాకు డిఏ ఇవ్వండి అని అడగడానికి హక్కు ఉంది. లేబర్ కోడ్ల ద్వారా నీకు హక్కు లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని, ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక విపక్ష నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ మండిపడ్డారు. మంగళవారం నిడదవోలు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన పర్యాటక ఉత్సవాలకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించిందని, ప్రభుత్వంపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు. అయితే ఈ మంచి పేరును సహించలేని వైకాపా నేతలు సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఓదార్పు యాత్రల పేరుతో అశాంతిని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పరామర్శలకు వెళ్లేవారు బల ప్రదర్శనలు చేయాల్సిన అవసరం ఏముందని, ఆ యాత్రల వల్లే సామాన్య ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా కొందరు ప్రాణాలు కోల్పోవటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రభుత్వానికి సహకరించాలని, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని వైకాపాకు సూచించారు. పర్యాటక శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా అన్ని చోట్ల ప్రజలు ఉత్సాహంగా ఆ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. కారణం ఏంటంటే వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల పట్ల వారు ఒక అభినందన పూర్వకంగా రకమైనటువంటి కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సంతృప్తి కనబడతా ఉంది. అటువంటి సందర్భంలో సమాజాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేయాలి, ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరుని చెడగొట్టాలనేటువంటి ఆలోచనతోటి, పరామర్శల పేరుతోటి ఏదో రకమైన బీభత్సాన్ని సృష్టించాలనేటువంటి ఆలోచన ప్రతిపక్ష నాయకులు చేస్తూ ఉన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకులు హోదా లేకపోయినప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు. పరామర్శలకు వెళ్లే వాళ్ళు బల ప్రదర్శన చేసే విధంగా వెళ్ళకూడదు. బల ప్రదర్శన చేసే విధంగా వెళ్ళి అక్కడ అనేక మంది ఇబ్బంది పడడానికి, కొంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి సహకరించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు కనుక రమారమి ఒక 4 రోజుల పాటు జరిగితే, మధ్యలో కొన్ని గ్యాప్లు ఉన్నప్పటికీ కూడా ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశాల్లో ప్రజలకి అవసరమైనటువంటి చట్టాలు తీసుకువచ్చే విషయంలో కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చట్టాలు తీసుకొచ్చే విషయంలో కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం
ప్రత్యేక చొరవ చూపిస్తుందని మంత్రులుగా కానీ శాసనసభ్యులుగా కానీ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పేటటువంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని అసెంబ్లీ సమావేశాల ద్వారా ఈ రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి నుంచి కొద్దిగా నేను సమావేశాల్లో పాల్గొనేదానికి సమయం తీసుకోవాల్సి ఉంటుంది కనుక మధ్యలో వస్తుంటాను వెళుతుంటాను. ఏదైనప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమం ఆత్మలో చూసుకుంటాం. తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలా చేస్తాం. ఇప్పుడే విజయసులలో కొత్తగా ఎస్సీ కాలనీలో అదేవిధంగా బీసీ కాలనీలో వేసినటువంటి 20 లక్షల రూపాయల వ్యయంతో వేసినటువంటి సీసీ రోడ్ని పరిశీలించి రావడం జరిగింది. ఎస్సీ కాలనీకి వేసినటువంటి 14 లక్షల చిల్లరతో వేసినటువంటి సీసీ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వర్గాల వారు అందరూ కూడా చాలా ఆనందంగా నా దగ్గరకు వచ్చి మంచి రోడ్డు వేయించారు. ఎంతో కాలం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైన నేపథ్యంలో రాజానగరం జనసేన సీనియర్ నాయకులు మరియు బురుగుపూడి డాక్టర్ అడపా శ్రీనివాస్ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో యువతకే జాబ్ మేళా వికాస్ మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ 2 సంస్థలు సంయుక్తంగా సుమారు 60 కంపెనీలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించి యువతకి ఉద్యోగాలు కల్పించి యువత కుటుంబాల భవిష్యత్తును తీర్చిదిద్దారన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గతంలో రాజానగరం నియోజకవర్గ ప్రజానికానికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నారని బురుగుపూడి డాక్టర్ అడపా శ్రీనివాస్ అన్నారు. రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి అలాగే శ్రీమతి వెంకటలక్ష్మి గారికి మనం నియోజకవర్గం తరపు నుంచి కూడా మనం వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో మెగా జాబ్ మేళ నిర్వహించాలని ఆయన విద్యార్థుల భవిష్యత్తుని ఏదో రకంగా తీర్చిదిద్దాలని మంచి కంపెనీలతో వికాస్ కావచ్చు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సంయుక్తంగా 2 సంస్థలతో మాట్లాడి దాని నుంచి ఒక 60 కంపెనీలు మన నియోజకవర్గానికి ఇవాళ రావడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు ఎన్నో సంవత్సరాలుగా కళని 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన కళ నెరవేరడం చాలా గొప్ప అవకాశంగా భావించాలి. రాజకీయాల్లో చాలామంది రాజకీయ నాయకులు చూసుకున్నాం, ఎప్పుడు కూడా ఓట్లేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించిన దాఖలాలు చాలా తక్కువ. కానీ విద్యార్థిని భవిష్యత్తుని తీర్చిదిద్దితేనే వాళ్ళ కుటుంబం బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఆలోచించిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది ఎమ్మెల్యే బలరామకృష్ణ గారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన ఆధ్యాత్మికవేత్తగా కాకుండా వ్యాపారవేత్తగా స్థిరపడి చిన్న ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా సీటు ప్రకటించినటువంటి మంచి మహోన్నత వ్యక్తి ఎవరు ఉన్నారంటే బలరామకృష్ణ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆషామాష విషయం కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా సీటు అనౌన్స్ చేసుకోవటం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా ఆలోచించుంటాయండి. విద్యార్థులు అంత మంచిగా ఆలోచించే వ్యక్తి ఇచ్చారు టికెట్ అంటే ఇతను అసలు ఎలాగ రాజకీయాల్లోకి ఇతను రావడం, 2 సంవత్సరాల్లో యువకులు ఎలాగైతే మచ్చిక చేసుకోవడం, అలాగే పేద ప్రజలకు తిరగడం, ఇంటింటికి వెళ్ళడం, సమస్యలు తెలుసుకోవడం అన్నీ కూడా ఒక ప్రక్రియ ప్రణాళిక చేయడం వల్లే ఇవాళ ఈ రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా రావడం మన విద్యార్థులు. కేంద్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ను వ్యతిరేకంగా కేంద్ర కార్మిక రైతు సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మె నేడు గురువారం జరగనుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు తాటిపాక మధు వెల్లడించారు. బుధవారం ఉదయం రాజమండ్రిలో 4 మున్సిపల్ వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. సమ్మె ఎందుకు చేస్తున్నామో అన్ని వర్గాల ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా గోడపత్రిక కూడా ఆవిష్కరించారు. మధు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారని, రాష్ట్రంలో వేలాది మంది కార్మికులు చీపురు ముట్టుకొండే తమ నిరసనను తెలియజేస్తున్నారని మధు పేర్కొన్నారు. రాజమండ్రిలో గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక కోటిపల్లి బస్టాండ్ నుండి కోటగుమ్మ వరకు కార్మిక మహా ప్రదర్శన జరగనుందని, ఈ ప్రదర్శనలో కార్మికులకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని మధు ప్రకటించారు. ఈ సమ్మెలో కార్మికులతో పాటు వ్యవసాయ కూలీలు, రైతులు కూడా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఆప్కాస్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 12న
దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెను అన్ని రాజకీయ పార్టీలు బలపరుస్తున్నాయి, అన్ని కేంద్ర కార్మిక సంఘాలు బలపరుస్తున్నాయి. మేము మున్సిపల్ కార్మికులు కూడా ఆ రోజు ఎవరు కూడా పనికి వెళ్ళకూడదని కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక బంద్. దయచేసి 12వ తారీఖు నాడు ఈ రాజమండ్రి జరుగుతున్న బంద్ను కూడా అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం. అటు విద్యాలయాలు కానీ, అటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అటు ఆర్టీసీ బస్సులు కానీ, రైల్వే కానీ, ఫ్యాక్టరీలు కానీ అందరూ కూడా ఆ రోజు బంద్ చేసి నిరసన తెలపాలి. ఈ 4 లేబర్ కోడ్లు అమలయ్యాయంటే ఈ దేశంలో కార్మికుడి పరిస్థితి దారుణంగా పడిపోతుంది. ఈ మొత్తం కార్మిక హక్కులు చట్టాలన్నీ పోతాయి. అందుకని ప్రతి కార్మికుడు కూడా తెలుసుకుని ఈ 12వ తారీఖు జరిగే ర్యాలీలో బంద్లో కూడా జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరం, చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి సిటీ 15వ వార్డు పర్యటనలో మార్గాని భరత్రాం. కూటమి ప్రభుత్వ పాలనలో విసిగిపోయిన ప్రజలు, రెల్లి కులస్తులకు, బలహీన వర్గాలకు అండగా జగనన్న పార్టీ. బీసీ సింహ గర్జనను జయప్రదం చేయాలి. రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయ పార్టీగా బీసీవై పార్టీ. బీసీ సింహ గర్జన గోడ పత్రిక ఆవిష్కరణ. పెన్షన్ రివిజన్ జరగకపోవడం వల్ల దేశవ్యాప్తంగా నష్టపోతున్న 10 లక్షల మంది పెన్షన్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల అసోసియేషన్ అమరావతి సర్కిల్ సమావేశంలో డిమాండ్. ఇదొరస్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.